123 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిల్లో ప్రతిరోజు 9,000 వ్యర్థాలు, మొత్తం వేస్ట్ అంతా కూడా 9,000 మెట్రిక్ టన్నులు వస్తుంది. దీంట్లో తడి చెత్త 5,500 టన్నులు వస్తుంది. పొడి చెత్త 3,400 టన్నులు వస్తుంది. అయితే గడిచిన ప్రభుత్వం చెత్త మీద పన్నేశారు గాని 86 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్డు మీద పెట్టి వెళ్ళిపోయారు. అవన్నీ క్లీన్ చేపిస్తున్నా. ఇప్పటికి చాలా వరకు క్లీన్ అయింది. నేను మొన్న మా నారాయణ గారికి ఒకటే చెప్పాను, అక్టోబర్ 2వ తారీఖుకి ఎక్కడైతే లెగసీ చెత్త ఉందో, వారసత్వపు చెత్త ఉందో దాన్ని తీసే బాధ్యత చెప్పాను. రాత్రి పగుళ్ళు పనిచేస్తున్నారు. అయితే మళ్ళా ఒక 20-30 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. అక్టోబర్ 2వ తారీఖుకి 85 లక్షల మెట్రిక్ టన్నులు ఖాళీ చేయించే బాధ్యత, పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇటీవల వచ్చిన 20 లక్షల చెత్త కూడా డిసెంబర్ కు పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్డు మీద గాని డంప్ యార్డ్ లో గాని చెత్త లేకుండా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజు దీనికోసం 2,000 విద్యుత్ వాహనాలు పెట్టాం. అక్టోబర్ 2 కంతా ఇస్తాం. దీనికి చూస్తే దగ్గర దగ్గర 30 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు కూడా ఇస్తున్నాం. ఇది కాకుండా డోర్ టు డోర్ కలెక్షన్ ఒకప్పుడు 34% ఉంది. దాన్ని ఇప్పుడు 68% తీసుకెళ్లాం. అదే మరి విజిబిలిటీ క్లీనినెస్ చూస్తే 72% చేరింది. వేస్ట్ ప్రాసెసింగ్ 34 నుంచి 63% తీసుకెళ్లాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇంటింటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే పనికి శ్రీకారం చుడతాం. ఎక్కడా చెత్త లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.